భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను కరెంటు చాకుతో చంపడానికి ప్రయత్నించాడో అల్లుడు. అత్త రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ వైరుతో షాక్ ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. ఘటన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవ్పేట గ్రామంలో జరిగింది. ఉదయం తలుపులు తెరవగానే రాజవ్వగా స్వల్పంగా విద్యుత్ షాక్ వచ్చింది. అనుమానంతో అల్లుడిపై కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేసి అల్లుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రామానికి చెందిన పద్మకు మల్లారెడ్డికి 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల గొడవలతో పుట్టింటికి వెళ్లింది పద్మ. తన భార్యను కాపురానికి పంపించాలని ఎన్నిసార్లు కోరినా అత్త వినకపోవడంతో చంపాలని కరెంట్ షాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు అల్లుడు మల్లారెడ్డి. రైటిక డీటెయిల్స్. జగిత్యాల జిల్లాలో అత్తను చంపేందుకు అల్లుడు ప్లాన్ పై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను కరెంట్ షాక్ తో చంపడాన్ని అల్లుడు ప్రయత్నించిన ఘటన వెల్గటూరు మండలం జగదేవ్పేటలో చోటు చేసుకుంది. వెల్గటూరు మండలం జగదేవ్పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి పద్మ 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా తన పిల్లలతో కలిసి పద్మ పుట్టింటికి వెళ్ళింది. తన భార్యను పద్మ ఆమె తల్లి రాజవ్వ ఎంత చెప్పినా కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని హతమార్చాలని భర్త ప్లాన్ చేశాడు. దీంతో రాజవ్వ ఇంటి డోర్స్ ముందు అల్లుడు మల్లారెడ్డి విద్యుత్ వైర్లు కూడా మొత్తం బిగించారు. దీంతో తగిలిన తలుపులు తెరవగానే రాజవ్వకు స్వల్పంగా తగిలిన విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే గమనించిన రాజవ్వ పక్కకి జరిగి ఇంటి వెనకాల నుంచి వెళ్లి ఇంటి పక్క వారిని పిలిచింది. వెంటనే స్థానికులు గమనించి ఇది పక్క చంపడానికి ప్లాన్ చేశారని గమనించారు. భర్త మల్లారెడ్డి పక్క ప్లాన్ ప్రకారం స్ట్రీట్ లైట్ ఏదైతే మన ఇంటి ముందు స్ట్రీట్ లైట్స్ ఉంటాయో అక్కడ విద్యుత్ స్తంభం నుంచి కనెక్షన్ తీసుకువచ్చి దాదాపు 100 మీటర్ల వరకు కరెంటు వైరు ఇంటి వరకు తీసుకువచ్చాడు. ఇంటి ముందు ఉన్న తలుపుల ముందు విద్యుత్ వైరు మొత్తం కూడా ఇంటి ముందున్న తలుపుకు మొత్తం కూడా చుట్టాడు. ఈ కరెంట్ వైర్ మధ్యలో జాయింట్స్ కూడా ఉన్నాయి. రాత్రి వేళలో ఎవరు అటుపక్క వెళ్ళకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారి ప్రాణాలకు సైతం పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంటి ముందు విద్యుత్ వైర్ ఏర్పాటు చేశారో అత్త ఇంటి నుంచి బయటికి రాగానే స్వల్పంగా వైరు తగిలింది. స్వల్పంగా షాక్ కొట్టడంతోనే ఒక్కసారిగా గమనించిన అత్త వెనక్కి జరిగి ఇంటి వెనకాల నుంచి వెళ్లి ఇంటి పక్క ఉన్న వారిని మొత్తం కూడా పిలిచింది. ఇదంతా దాదాపు 100 మీటర్ల మేర మొత్తం బ్లాక్ కలర్ లో వైర్ మొత్తం కూడా విద్యుత్ వైర్ పెట్టడం, అక్కడ నుంచి దాదాపు 100 మీటర్లుగా ఒక పామ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒక తాడులా మాదిరిగా మొత్తం కూడా విద్యుత్ వైర్ ను కనెక్షన్ ఉంచాడు. ఇదంతా కూడా 100 మీటర్లు మేర ఈ విద్యుత్ వైర్ ఉంది. మధ్యలో జాయింట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ రాత్రి వేళల్లో ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా పెద్దలు కూడా ఇటు మిగతా ఇంటి పక్క వారు వెళ్లే సైతం కూడా ఉంటే పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మల్లారెడ్డి అత్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగానే పోలీసులు వచ్చి విచారించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న వెల్గటూరు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కూడా పంపించినట్లు ఇటు పోలీసులు అయితే తెలిపారు. మొత్తానికి జగిత్యాల జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. మాధురి.